బాహుబలి 2ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న పైరసీ భూతం భరతం పడుతోంది టీవీ9. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 పైరసీపై టీవీ9 పెట్టిన నిఘాలో వందల సంఖ్యలో పైరసీ సీడీలు బయటపడుతున్నాయి. విజయవాడలో టీవీ9 టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్తో పైరసీపై ఉక్కుపాదం మోపుతోంది. నగరంలో సీడీ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బెసెంట్ రోడ్లోని శ్రావ్య వీడియో షాపులో వందలాది బాహుబలి 2 పైరసీ సీడీలు పట్టుబడ్డాయి. ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారత చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను బాహుబలి తిరిగి రాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలను పొందుతోన్న బాహుబలి 2ని పైరసీ వణికిస్తోంది. బాహుబలి 2ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న పైరసీపై టీవీ9 నిఘా పెట్టింది. విజయవాడలో టీవీ9 నిఘా బృందం పలు సీడీ షాపులకు వెళ్లి బాహుబలి 2 సీడీ కావాలని అడిగింది. ఎటువంటి భయం లేకుండా బహిరంగంగానే బాహుబలి 2 పైరసీ సీడీ ఉందని కేవలం 30 రూపాయలంటూ చెప్పుకొచ్చారు సీడీ షాపుల యజమానులు. అంటే ఆడియో రావట్లేదు. బాహుబలి క్లారిటీ లేదు, మామూలుగా క్లారిటీ ఉన్నది బాగుంటుంది. అంటే వాయిస్ అసలు అర్థం కావట్లేదు. ఆడియో రెండు పెడతారు ఉంటాయి కదా, రెండులో రెడ్ వైట్ ఉంటుంది కదా, రెడ్ తీసేసి చాలు వస్తుంది కాల్ క్లారిటీ. ఇంకోటి తీసుకోరా, ఏ తీసుకున్నా అలాగే ఉంటుంది. అది అసలు రావట్లేదు. అది మాది ప్రాబ్లం, మీది ప్రాబ్లం అర్థం కావట్లేదు. మీకు ప్రాబ్లం గురించి ఉన్నదే అది, ఏదైనా సరే ఉన్నది అది మంచి ప్రింట్ అది బాగుంది. అదే ఇంకోటి ఇవ్వండి. బాగుంది. ఇంకా పెట్టి ఒకటే ఉంటాయి. అంటే ఆడియో రావట్లేదు. బాహుబలి ఆడియో క్లారిటీ
ఆ తర్వాత TV9 టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్తో బాహుబలి 2 పైరసీ సీడీలు అమ్ముతోన్న షాపులపై దాడులు చేశారు. వందల సంఖ్యలో పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తమకు సీడీలు చెన్నై నుంచి వచ్చాయంటున్నారు షాపు యజమానులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తీసుకున్నా అలాగే ఉంటుంది. అది అసలు రావట్లేదు. అది మాది ప్రాబ్లం, మీది ప్రాబ్లం అర్థం కావట్లేదు. మీకు ప్రాబ్లం గురించి అన్నదే అది ఏదైనా సరే మనది అది మంచి ప్లేట్ అది బాగుంది. అదే ఇంకోటి ఇవ్వండి. విజయవాడలో TV9 టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్తో పైరసీపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బాహుబలి సినిమా విడుదలై 4 రోజులు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడా హైదరాబాద్తో పాటు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడ చూసినా టికెట్లు దొరక్క జనాలంతా నానా అవస్థలు పెడుతూ ఉన్నారు. అలాంటిది బెజవాడలో మాత్రం అదే సినిమాకు సంబంధించిన పైరసీ సీడీలు కేవలం 30 రూపాయలకే మార్కెట్లో దొరికిపోతున్నాయి. బాహుబలి సినిమా ప్రొడ్యూసర్లు కానీ బాహుబలి సినిమా టీం కానీ పైరసీ సినిమాలను ప్రోత్సహించొద్దు, పైరసీ సీడీలు విడుదల చేయొద్దు అంటూ నానా రకాలుగా బతిమాలినా కూడా ఈ పైరసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా వాటిని మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు. కేవలం 30 రూపాయలు పెడితే బాహుబలి సినిమా వచ్చేస్తోంది. బయట 1000 రూపాయలు పెట్టినా కూడా సినిమా టికెట్ మాత్రం దొరకట్లేదు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ TV9 జాయింట్ ఆపరేషన్లో బాహుబలి పైరసీ సీడీల మీద ఈ రైడ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడలో అనేక షాపుల్లో ఈ సీడీలు లభ్యమవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక షాపులో బీసెంట్ రోడ్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ బాహుబలి సీడీలు పట్టుకున్న వైనాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అన్ని సీడీ షాపుల్లో కూడా ఇదే విధంగా బాహుబలి సినిమా సీడీలను అమ్మేస్తున్నారు. కేవలం 30 రూపాయలు మాత్రమే. ఆశ్చర్యపోతాం మనం. 30 రూపాయలకి ఇన్ని 100 కోట్లు పెట్టి తీసిన సినిమాను ఎట్లా అమ్ముతున్నారో, అసలు ఈ మాస్టర్ కాపీ బయటికి ఎలా వచ్చింది అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈసారి పైరసీని ప్రోత్సహించకుండా ఉండేందుకు, పైరసీ సీడీలు రాకుండా ఉండేందుకు బాహుబలి యాజమాన్యం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం అనేది లేకుండా పోయింది. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే ఈ పైరసీ సీడీలు అనేవి వచ్చేసాయి. మనకు ఎదురుగా కూడా బాహుబలి సీడీలను మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇదే బాహుబలి సినిమా చూడటం కోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది జనం టికెట్ల కోసం తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని బతిమాలుకుంటూ ఉన్నారు. అవసరమైతే బ్లాక్లో కూడా టికెట్లు కొని వెళ్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చాలా చోట్ల టికెట్లు దొరకట్లేదు. అలాంటిది కేవలం 30 రూపాయలు పెట్టి సీడీ కొంటే ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని చూసే విధంగా ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడ దాడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ బాహుబలి సీడీలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ చాలా సీడీల మీద పేర్లు అనేవి ఎక్కడ ఉండవు, కేవలం ఎంటీ సీడీలు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా సీక్రెట్ లాకర్లో పెట్టి ఎవరైతే కస్టమర్ బాహుబలి కావాలని అడుగుతారో వాళ్ళకి ఈ విధంగా సీడీని తీసి బయటికి ఇస్తారు. పైన టైటిల్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు, దాని మీద ఏ పేరు కూడా కనిపించదు. కేవలం ఎంటీ సీడీలు మాదిరిగానే మనకు కనిపిస్తుంటాయి. అది కస్టమర్లు ఇంటికి వెళ్ళి ప్లే చేసిన తర్వాత అందులో బాహుబలి సినిమా అనేది ఉంటుంది. అది కూడా ఏదో సినిమా థియేటర్లో కాపీ కొడుతూ తీసిన సినిమాలు కాదు అవి. పైరసీ సినిమా మనకు ఎదురుగా బాహుబలి ప్లే చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. వాస్తవానికి కొత్త సినిమా కాబట్టి ఆ వీడియోస్ బయటికి ఎక్కడ కూడా చూపించకూడదు. కాకపోతే ఇక్కడ పైరసీ ఏ విధంగా ఉంది, ఆ పైరసీ సీడీలో ఆ క్వాలిటీ ఎలా ఉందని చూపించేందుకే ఈ దృశ్యాలు అనేది మనం చూపిస్తున్నాం. ఒక పైరసీ సీడీని వాళ్ళ సీడీ షాప్లోనే ప్లే చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆ క్వాలిటీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఆడియో కానీ వీడియో కానీ కొత్త సీడీ మాదిరిగా మాస్టర్ కాపీ మాదిరిగానే ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇంత పెద్ద సినిమా కూడా కేవలం 30 రూపాయలకే లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా పైరసీ అనేది విజయవాడలో విచ్చలవిడిగా సాగిపోతున్న ఈ వైనానికి ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతానికి ఈ షాపులో దాడి చేస్తున్నారు. మిగిలిన షాపుల పైన కూడా ఇక్కడ సమాచారంతో అక్కడికి వెళ్తూ ఉన్నారు. మనం మళ్ళీ ఒకసారి చూడొచ్చు పైరసీ సీడీలో బాహుబలి ప్లే అవుతున్న దృశ్యాలన్నీ కూడా చూడరు. మొదటి నుంచి చివరి వరకు కూడా సినిమాలో ఏ బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఈ పైరసీ సీడీ అనేది రూపొందించడం అనేది జరిగింది. అది విజయవాడలోనే ప్రింట్లు వస్తున్నాయా లేకపోతే చెన్నై నుంచి వస్తున్నాయా అన్నది చూడాల్సి ఉంది. అసలు ఈ పైరసీ సీడీ అనేది ఎలా బయటకు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూడాల్సింది. బహుశా ఈ పైరసీని ఈ విధంగా అమ్మేస్తున్నారని తెలిస్తే బాహుబలి సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఆశ్చర్యపోతారు, ఆందోళన చెందుతారు. ప్రస్తుతం షాప్ యజమాని ఇక్కడ ఉన్నాడు. మీకు ఎక్కడి నుంచి వచ్చేయండి ఈ సీడీలు?
చెన్నై నుంచి వచ్చినాయండి, మామూలుగా బయట వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినాయి. నిన్న సాయంత్రం వచ్చినాయి. ఎంతకు అమ్ముతున్నారు సీడీ? 30 రూపాయలు. మీకు చెన్నై నుంచి వచ్చా, విజయవాడ నుంచి కొన్నారా? చెన్నై నుంచే వచ్చినాయి సార్. చెన్నై నుంచి ఒక హ్యాండిల్గా వచ్చినాయి. నిన్న అందరికీ నిన్నే వచ్చినట్టున్నాయి. మాకు కొద్ది లేట్గా తీసుకున్నాం. మీకు ఎవరు సప్లై చేస్తారు దీనికి ఎవరు చెప్పరు సార్, వాళ్ళే వచ్చి ఇచ్చేస్తుంటారు. అది మనం అవునా కాదా అని చూసుకొని కొనుక్కోవడం. కానీ మీకు కొంత ఇదని తప్పు అనిపించట్లేదా? అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే మీరు 30 రూపాయలకి పైరసీలో అమ్మేస్తున్నారే, బాధ అనిపించట్లేదు? మాకున్న జీవనాధారం అదే సార్. మార్షల్తో పాటు అది అమ్మకపోతే కస్టమర్స్ రావట్లేదు సార్. మా పొజిషన్ అయితే లేదు. ఆల్రెడీ సినిమాని నెట్లో సిస్టంలో పెట్టేశారు. ఫస్ట్ నుంచి ఉంది, ఎప్పుడో పెట్టేశారు. సినిమా వచ్చిన రోజే పెట్టేశారండి. మేము అమ్మలేదు. పొజిషన్ అదే. కానీ ఆన్లైన్లో అమ్మటం అదంతా సినిమా వాళ్ళు చూసుకుంటారు, దాన్ని తీసేస్తారు. కానీ మీరు సీడీలు అమ్మటానికి తప్పు అనిపిస్తుంది. 4 మాస్టర్లు కొన్నాను అనుకో సార్, ఇది ఉంటే కానీ కొనరు సార్. కస్టమర్లు కూడా రావట్లేదు. పొజిషన్ అలా ఉందండి. సీడీ షాపుల పరిస్థితి ఎవరిది బాగోలేదు. అందుకని తప్పు చేయకూడదు కదా, కొత్త సినిమాని ఎట్లా పైరసీ చేస్తారు అంటే వేరే ప్రత్యామ్నాయం లేక చేయడమే సార్. ఇంకోటి ఏదైనా పొజిషన్ ఏదైనా దొరికితే ఈ షాప్ తీసేద్దామని ఉన్నాం. అట్లా కదండి, మీరు ఒకవేళ నిజంగా ఉపాధి దొరకలేదు, మీకు బతకడానికి మార్గం లేదు అనుకుంటే వేరే మార్గం ఎంచుకోవాలి. అందుకని దొంగతనం చేస్తారా? ఇది దొంగతనం కింద కదా వచ్చేది. దొంగతనం అనే కాదు సార్, మామూలుగా వ్యాపారంగా జరిగేటట్టుగానే సీడీలు అమ్ముతున్నామండి. అన్నిటితో పాటు అది లేకపోతే కొంటారు సార్. కానీ రోజు మీరు సినిమా రాజమౌళి చెప్తున్న, ఆ సినిమా ప్రొడ్యూసర్లు చెప్తున్న మాట కానీ, ప్రభాస్ చెప్తున్న మాట కానీ ఏమైనా టీవీలో వింటున్నారు ఎప్పుడన్నా? మా సినిమాని దయచేసి పైరసీ చేయొద్దు అని చెప్పి వాళ్ళ గోడు ఎప్పుడన్నా విన్నారు? చెప్తారు సార్, చెప్పకుండా ఎవరంటే అందరూ చెప్తారు. కానీ మాకు ప్రత్యామ్నాయం లేనప్పుడు మేమే చేయగలిగేది ఏం ఉండదు సార్. నేను అడుగుతున్నది కూడా అదే, ప్రత్యామ్నాయం లేదని దొంగతనం చేస్తారా అని. దొంగతనం అంటే మరీ అంత ఇదేం కాదు కానీ సార్, తప్పదు. ఇది అమ్మకోకుండా జరపాలంటే మాత్రం అవ్వదు సార్, ఎక్కడ అవ్వదు. ఇది లేకపోతే జనం రారు సార్. మీరు ఎంత కొంటారా సీడీని? మామూలు 15 రూపాయలకి ఇస్తారు సార్. వీళ్ళు 15 రూపాయలకి ఆ సీడీని కొని 30 రూపాయలకు బయట అమ్ముతున్నారు. ఒక సీడీకి 15 రూపాయల లాభం కోసం కక్కుర్తిపడి అంత పెద్ద సినిమాని, దాదాపు 5 ఏళ్ల పాటు తీసిన సినిమాని, 100 కోట్లు పెట్టి తీసిన సినిమాని, ఇంత కష్టపడి అంత పెద్ద యూనిట్ అంతా కూడా తమ జీవితాలను అందులో పెట్టి తీసిన సినిమాని వీళ్ళు 30 రూపాయలకు అమ్మేస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు రైడ్ అయితే చేశారు. రైడ్ ఇంకా కూడా కొనసాగుతుంది. సార్ ఎట్లా ఎన్ని మొత్తం ఏ విధంగా ఇంకా ఏ షాపుల్లో ఉన్నట్టు ఏమైనా సమాచారం వచ్చిందా? ఎట్లా ఉంది సార్? ఇంకా ప్రస్తుతం ఆల్రెడీ ఒకళ్ళు కొనుక్కొచ్చి మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము వచ్చి వెరిఫై చేస్తున్నామండి. ఇది ఇగో వీళ్ళు ఒక 10 సీడీలు అంటే 10 సీడీలు పెట్టుకుని పక్కన పేరు కూడా రాయకుండా అలా పెట్టి కూర్చున్నాడు ఈయన. ఇలాగే మిగిలిన షాపుల్లో కూడా ఒకసారి త్వరగా చెక్ చేసి ఏమైనా ఉన్నాయేమో వెరిఫై చేద్దాం. ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతున్నాం. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అంటే ఎలాంటి వార్నింగ్ ఇస్తారు మిగిలిన షాపులకు కూడా ఈ విధంగా పైరసీని అమ్మితే? వార్నింగ్ ఏమవుతుంది, యాజ్ పర్లా దీని మీద కేసు రిజిస్టర్ చేయడం వరకే మా పని చేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలంటే అందరూ ఎడ్యుకేట్ కావాలంతే. రైట్. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, పట్టుకున్న సీడీలు వీటి మీద ఎక్కడ కూడా పేరు అనేది లేదు, బాహుబలి అన్న ఊసు కానీ ఎక్కడ కూడా లేదు. మనం ఎదురుగా స్క్రీన్ మీద కూడా ఆ సీడీని ప్లే చేస్తూ ఉన్నాము. తర్వాత వీళ్ళకు కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, B2. మనం ఒకసారి టైటిల్ చూస్తే B2 అంటే బాహుబలి 2 అనేది వీళ్ళ కోడ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లోనే వీళ్ళు కవర్లో పెట్టి ఈ సీడీలు అమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయవాడ వ్యాప్తంగా కొన్ని 100 సీడీలు ప్రస్తుతం సేల్ అయిపోతున్నాయి. బయట టికెట్లు దొరకట్లేదు కాబట్టి పైరసీ సీడీలు ఎక్కడ దొరుకుతాయని జనాలు కూడా వెతుక్కుంటున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతం సీడీ షాపుల వైపు పరుగులు తీస్తుంటే వీళ్ళు ఈ విధంగా దాన్ని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు చిన్న పాత్రదారులు మాత్రమే అని చెప్పాలి. కేవలం కమిషన్ కోసం 15 రూపాయల కోసం అమ్మేవాళ్ళు మాత్రమే. వీళ్ళ వెనక అసలు సూత్రధారులు ఉన్నారు. అదే కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరోవైపు విశాఖలోనూ బాహుబలి 2ను పైరసీ వణికిస్తోంది. మార్కెట్లో విచ్చలవిడిగా పైరసీ సీడీలు అమ్మేస్తున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్తో రూపొందించిన మూవీని క్షణాల్లో పైరసీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. సీతంపేటలో KVS వీడియో వరల్డ్లో ఏకంగా హోల్సేల్గా బాహుబలి 2 మూవీ DVDలను విక్రయిస్తుండగా గాజువాకలో నెట్లో డౌన్లోడ్ చేసి అడిగిన వారికి కాదనకుండా వీడియోను చేతిలో పెట్టేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖలోని సీతంపేట, గాజువాక ప్రాంతాల్లో సోదాలు చేశారు. సీతంపేటలోని KVS వీడియో వరల్డ్ నుంచి 100కు పైగా బాహుబలి 2 హిందీ మూవీ సీడీల్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 90 వరకు రీసెంట్గా రిలీజ్ అయిన టాలీవుడ్, బాలీవుడ్ మూవీల సీడీలను, DVDలను గుర్తించి సీజ్ చేశారు.
మరోవైపు గాజువాకలోని సెల్ షాపుల ముందున్న డౌన్లోడింగ్ అవుట్లెట్స్పై దాడులు నిర్వహించారు పోలీసులు. బాహుబలి 2 మూవీలను పైరసీ చేసి విక్రయిస్తోన్న 5గురిని అరెస్ట్ చేసి 5 కంప్యూటర్లను, పెన్ డ్రైవ్లను సీజ్ చేశారు. మరిన్ని ప్రాంతాలపై నిఘా పెట్టి కూపీ లాగుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.